హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. మరో 48 గంటల్లో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకి ఒక సైడు ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటిస్తున్న వార్ 2 సినిమా సిద్ధంగా ఉంది. ఇంకో సైడు రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్ గారు, నాగార్జున గారు, శోభిన్ ఇంకా ఉపేంద్ర గారు నటిస్తున్న కూలీ సినిమా అయితే దండయాత్రకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి కూడా బుకింగ్స్ ఇప్పటి వరకు ఎంత రావడం జరిగింది, మరి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎక్కడ అనే క్వశ్చన్ వినిపించడం జరుగుతుంది. అలాగే ఇంకో సైడ్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీ గేమ్ చేంజర్ గా మారబోతుందా అనే ఒక క్వశ్చన్ అయితే వినిపించడం జరుగుతుంది. మరి ఏంటి అవి రెండు ఏంటి అని మాట్లాడుకుందాం. అలాగే బుకింగ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు వార్ 2 సినిమా 400 ప్లస్ దాటి ముందుకైతే వెళ్తుంది. అలాగే ఇంకో సైడ్ ఏదైతే కూలీ సినిమా ఉందో, కూలీ సినిమా వచ్చేసి ఇప్పటికే 2 మిలియన్ ప్లస్ అయితే దాటి వెళ్ళిపోవడం జరిగింది. సో ఓవర్సీస్ లో పూర్తిగా కూలీ సినిమా అయితే వార్ వన్ సైడ్ అన్నట్టుగా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ మన ఇండియాకి సంబంధించి బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా వార్ 2 సినిమా గురించి మాట్లాడుకుందాం, తర్వాత కూలీ సినిమా గురించి మాట్లాడుకుందాం. వార్ 2 సినిమాకి సంబంధించిన డే 1 ఇండియా బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు ఓన్లీ ఇండియాలోనే 10,64,00,000 రూపాయలని మొదటి రోజు ఈ సినిమా ఇప్పటి వరకు వసూలు చేస్తుంది. ఓన్లీ మొదటి రోజు మాత్రమే ఇండియాలో. అలాగే రెండో రోజు వచ్చేసి 7,58,00,000 రూపాయలని బుకింగ్స్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే డే 3 వచ్చేసి 4,29,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే ఫోర్త్ డే వచ్చేసి సండే వచ్చేసి 5,96,00,000 రూపాయలని బుకింగ్స్ రూపంలో వార్ 2 సినిమా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఇండియా వీకెండ్ బుకింగ్ వచ్చేసి 28,47,00,000 రూపాయల బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది వార్ 2 సినిమా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇందులో తెలుగు లాంగ్వేజ్ ని ఇంక్లూడ్ చేయలేదు. ఇవి మిగతా అన్ని లాంగ్వేజ్ సంబంధించి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ని ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకు తెలుగు లాంగ్వేజ్ ని ఇంక్లూడ్ చేయలేదంటే, ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ మీకు చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్కడ, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్కడ అనేది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రాపర్ గా బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు. అన్ని ప్లేసెస్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఓన్లీ కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ లో, అవి కూడా పీవీఆర్ లాంటి, ఐనాక్స్ లాంటి పెద్ద పెద్ద థియేటర్స్ లో, స్క్రీన్స్ లో మాత్రం ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకు మరి తెలుగు ఇండస్ట్రీ అంటే అంత చిన్న చూపు అర్థం కాదు. బుకింగ్స్ ప్రతిసారి కూడా వన్ డే ముందు లేదా అప్పుడప్పుడే ప్రాపర్ గా ఓపెన్ చేయడం అలా చేస్తారు. ప్రాపర్ గా స్క్రీన్స్ మిగతా లాంగ్వేజ్ లో, అన్ని లాంగ్వేజ్ లో ఓపెన్ కావడం జరిగింది. మరి మన తెలుగు లాంగ్వేజ్ లో మాత్రం ఎందుకు ఓపెన్ చేయట్లేదో ఇంకా అర్థం కావట్లేదు. సో అది పక్కన పెడితే ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించిన బుకింగ్స్ అనేది ఇంక్లూడ్ చేయలేదు, మిగతా అన్ని లాంగ్వేజ్ సంబంధించి. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి వార్ 2 ఇప్పటి వరకు వచ్చేసి 21,84,00,000 రూపాయలు. ఓవరాల్ గా మొదటి 4 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి, ఇంకా ఇండియాకి సంబంధించి వార్ 2 సినిమాకి సంబంధించిన టోటల్ బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు 50,31,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇందులో తెలుగు లాంగ్వేజ్ సంబంధించి, అంటే ఓన్లీ మన ఇండియాలో, ఓవర్సీస్ కాదు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ సంబంధించి ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ లో ఇంకా ప్రాపర్ గా ఓపెన్ కాలేదు కాబట్టి, ప్రాపర్ గా ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా నేను యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ చెప్పిన దాంట్లో మాత్రం ఓన్లీ ఓవర్సీస్ సంబంధించి, ఇంకా ఇండియాలో తెలుగు లాంగ్వేజ్ కాకుండా మిగతా లాంగ్వేజ్ సంబంధించి బుకింగ్స్ వచ్చేసి మొదటి 4 రోజులకి దాదాపు 50,31,00,000 రూపాయలని వార్ 2 సినిమా వసూలు చేసింది. సో ఇప్పుడు కూలీ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో కూలీ సినిమాకి సంబంధించి ఒకసారి లాంగ్వేజ్ పరంగా మాట్లాడుకుందాం. ఈ సినిమా తమిళనాడు నుంచి 15,23,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ పరంగా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తా. కేరళ నుంచి 7,81,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. కర్ణాటక నుంచి 6,94,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. నార్త్ ఇండియా నుంచి కేవలం 2,13,00,000 రూపాయలు మాత్రం ఇప్పటి వరకు వసూలు చేసింది. కాకపోతే నార్త్ ఇండియాలో, అంటే హిందీ స్టేట్స్ లో కేవలం 1000 స్క్రీన్స్ మాత్రమే దొరకడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 దగ్గర మాత్రమే. ఆ స్క్రీన్స్ లో కూడా ఆల్మోస్ట్ 2,13,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో టోటల్ గా ఇక్కడ ఇందులో కూడా నేను తెలుగు ఇండస్ట్రీని ఇంకా యాడ్ చేయలేదు. ఎందుకంటే కూలీకి సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీ ఇంకా ప్రాపర్ గా ఓపెన్ కాలేదు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ యాడ్ చేయలేదు. సో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇంకా నార్త్ ఇండియా, ఈ 4 లాంగ్వేజ్ల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 32,11,00,000 రూపాయలను వసూలు చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, 32,11,00,000 రూపాయలను వసూలు చేస్తుంది. అయితే ఇంతకుముందు మనము వార్ 2 మూవీకి సంబంధించినప్పుడు డే 1, డే 2, డే 3, డే 4 4 రోజులకు కలిపి ఇండియాలో 28,47,00,000 రూపాయలు వసూలు చేస్తుందని చెప్పాను కదా. 28,47,00,000 రూపాయలు 4 రోజులకి. సో ఇక్కడ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, నార్త్ ఇండియా ఓవరాల్ గా 32,11,00,000 రూపాయలు. ఇది 4 రోజులకు కాదు, ఓన్లీ వన్ డే మాత్రమే, సింగిల్ డే, ఓపెనింగ్ డే రోజే 32,11,00,000 రూపాయలు వసూలు చేస్తుందంటే కూలీ డామినేషన్ ఇండియాలో కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడ 4 రోజులకు వార్ 2 సినిమా 28,47,00,000 రూపాయలు వసూలు చేస్తే, ఇండియాలో కూలీ సినిమా మాత్రం ఒక్క రోజుకే 32,11,00,000 బుకింగ్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. తెలుగు లాంగ్వేజ్ కాకుండా, అక్కడ వార్ 2 తెలుగు లాంగ్వేజ్ కాకుండా, ఇక్కడ కూలీ తెలుగు లాంగ్వేజ్ కాకుండా ఈ రేంజ్ లో వసూలు చేస్తుందంటే కూలీ డామినేషన్ ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోండి. ఇది రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. నేను ఇక్కడ కూలీకి ఫేవర్ గా మాట్లాడుతున్నాను, అక్కడ వార్ 2 ఫేవర్ గా మాట్లాడుతున్నాను కాదు, రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. కూలీ మూవీ అనేది ఏ రేంజ్ లో వన్ సైడ్ మ్యాచ్ ఆడుతుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. సో ఈ సినిమాకి సంబంధించి డే 1 ఇండియా బుకింగ్స్ వచ్చేసి 32,11,00,000 రూపాయలు. అలాగే ఓవర్సీస్ లో కూడా పూర్తిగా
వన్ సైడ్ వారే నిజంగా ఓవర్సీస్లో అయితే డే 1 48 కోట్ల 26 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే సినిమా ఓన్లీ వరల్డ్ వైడ్ డే 1 గురించి మాట్లాడుతున్నాను. డే 1 కూలీ వరల్డ్ వైడ్ బుకింగ్స్ వచ్చేసి 80 కోట్ల 37 లక్షల రూపాయలు. అక్కడ వార్ 2 మొదటి 4 రోజులది కలిపి 50 కోట్ల 31 లక్షల రూపాయలు అయితే కూలీ ఓన్లీ డే 1 80 కోట్ల 37 లక్షల రూపాయలు అవుతుంది. ఇక్కడ వార్ ఖచ్చితంగా వన్ సైడ్ అయింది. సో ఎవరు ఒప్పుకోకపోయినా రెండు రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వార్ 2 కంటే కూలీ మూవీ అనేది ఎక్కువ వసూలు రాబట్టింది ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలోనే. ఇంతకుముందు వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు నేను రెండు మాటలు మాట్లాడడం జరిగింది. ఒకటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్కడ అని చెప్పి, ఇంకోటి తెలుగు ఇండస్ట్రీ గేమ్ చేంజర్గా మారబోతుందా అని చెప్పి. అవును, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్కడ అనేది తెలుగులో ప్రాపర్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి కదా, అప్పుడు వార్ 2 బుకింగ్స్ చూస్తే అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారని చెప్పి అదొకటి అర్థం కావడం జరుగుతుంది. ఇంకోటి తెలుగు ఇండస్ట్రీ గేమ్ చేంజర్గా మారబోతుందా అంటే అవును. ఎందుకంటే వార్ 2 బుకింగ్స్ మీరు చూస్తున్నట్టయితే మొదటి రోజు కేవలం 10 కోట్ల 64 లక్షల రూపాయలే వచ్చేది కదా. ఒకసారి తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారి వార్ 2 సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయితే వార్ 2కి సంబంధించిన బుకింగ్స్ ఏ రేంజ్ లో పరిగెడతాయో అప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు. ఇంకా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి గేమ్ చేంజర్ అవుతుందా అంటే ఈ రెండు సినిమాలకు కూడా ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి బుకింగ్స్ అనేది గేమ్ చేంజర్ గా మారబోతుంది. అటు వార్ 2కి గేమ్ చేంజర్ గా మారబోతుంది, ఇటు కూలీ మూవీకి కూడా గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఎందుకంటే అన్ని స్టేట్లలో వార్ 2కి సంబంధించి కూలీ సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేశారు కానీ తెలుగు స్టేట్స్ లో ఇంకా ఓపెన్ చేయలేదంటే తెలుగు ఇండస్ట్రీలో ఏ టైంకి పెట్టినా టికెట్లు ఈజీగా సోల్డ్ అయిపోతాయని తెలుసు. అందుకే బుకింగ్స్ అనేది ఇంకా ప్రాపర్గా ఓపెన్ చేయలేదు, కొన్ని పెద్ద పెద్ద స్క్రీన్స్లో మినహా. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక్కసారి బుకింగ్స్ ఓపెన్ అయ్యారా అక్కడ వార్ 2కి సంబంధించిన బుకింగ్స్ ఏ రేంజ్లో పరిగెడతాయో అర్థం కాదు, ఇక్కడ కూలీ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఏ రేంజ్లో పరిగెడతాయో ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంది. సో ఫైనల్గా ఇదనమాట. సో ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా వార్ 2 అయితే కొంచెం వెనక్కి తగ్గే ఉంది. బుకింగ్స్లో అయితే ఖచ్చితంగా కూలీ ముందంజలో ఉంది. కానీ తెలుగు ఇండస్ట్రీ మెయిన్ కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత మరి వార్ 2 మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఏ రేంజ్లో వెళ్తాయి, అలాగే కూలీ ఆల్రెడీ ఆధిపత్యంలో ఉంది కాబట్టి మరి కూలీ బుకింగ్స్ ఏ విధంగా వెళ్తాయని చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.